బాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ సినిమాలు అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు బయోపిక్ తీయడంపై దృష్టి సారించారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జీవిత కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో విక్రాంత్ మాసే రవిశంకర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని తీసుకురావడానికి రవిశంకర్ గురూజీ చాలా కృషి చేశారు. నేను ఆయన పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. దీనిని ఒక పెద్ద బాధ్యతగా కూడా తీసుకుంటాను. కొలంబియాలో ప్రపంచ శాంతిని పునరుద్ధరించడంలో రవిశంకర్ గురూజీ చేసిన కృషి గురించి భారతదేశంలోని చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. ఈ చిత్రం ద్వారా మేము ఆ విషయాలను చెబుతున్నాం. ఆయన పాత్రను పోషించడం గౌరవంగా ఉంది. నేను ఎప్పటికీ ఆయనలా ఉండలేను, కానీ నేను ఆయనలా ఉండటానికి ప్రయత్నించగలను. ఆయన ప్రయత్నాలు మాదిరిగానే నా ప్రయత్నాలు నిజాయితీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను అని విక్రాంత్ చెప్పుకొచ్చాడు. 12th ఫెయిల్ సినిమాలో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్. డాన్ 3, రామాయణం వంటి సినిమాలో నటిస్తున్నాడు. బాలీవుడ్ లో ఎన్నో యాక్షన్ సినిమాలు అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఇప్పుడు బయోపిక్ తీయడంపై దృష్టి సారించారు. ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ జీవిత కథను తెరపైకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమాలో విక్రాంత్ మాసే రవిశంకర్ పాత్రలో కనిపించనున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో శాంతిని తీసుకురావడానికి రవిశంకర్ గురూజీ చాలా కృషి చేశారు. నేను ఆయన పాత్రను పోషించడం సంతోషంగా ఉంది. దీనిని ఒక పెద్ద బాధ్యతగా కూడా తీసుకుంటాను. కొలంబియాలో ప్రపంచ శాంతిని పునరుద్ధరించడంలో రవిశంకర్ గురూజీ చేసిన కృషి గురించి భారతదేశంలోని చాలా మందికి తెలియకపోవడం దురదృష్టకరం. ఈ చిత్రం ద్వారా మేము ఆ విషయాలను చెబుతున్నాం. ఆయన పాత్రను పోషించడం గౌరవంగా ఉంది. నేను ఎప్పటికీ ఆయనలా ఉండలేను, కానీ నేను ఆయనలా ఉండటానికి ప్రయత్నించగలను. ఆయన ప్రయత్నాలు మాదిరిగానే నా ప్రయత్నాలు నిజాయితీగా ఉండాలని నేను ఆశిస్తున్నాను అని విక్రాంత్ చెప్పుకొచ్చాడు. 12th ఫెయిల్ సినిమాలో నటించడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రాంత్. డాన్ 3, రామాయణం వంటి సినిమాలో నటిస్తున్నాడు.